హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మనము చేసుకోబోయే రెసిపీ కట్టె పొంగలి. ఈ కట్టె పొంగలి గుళ్ళో ప్రసాదంగాను, దేవుడికి ప్రసాదాలుగా నవరాత్రుల్లో చేసి పెడతారు. ఈ కట్టె పొంగలి మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అంటారు. నాకు కూడా ఈ కట్టె పొంగలి అంటే చాలా ఇష్టము. నేను వారానికి 2 సార్లు బ్రేక్ఫాస్ట్గా ఇదే చేస్తాను. నేను చేసే ఈ కట్టె పొంగలిని చూద్దాము. ముందుగా కుక్కర్ తీసుకొని 1 గ్లాసుడు బియ్యం తీసుకున్నాను. ఈ గ్లాసుడు బియ్యానికి 3/4 గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. చాయ్ పెసరపప్పు తీసుకోవాలి. ఈ రెండు కలిపి శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నీళ్లు పోసి నాననివ్వాలి. ఈ కట్టె పొంగల్ని చేసుకోవటానికి గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. పొడి పొడిగా రావాలి అనుకుంటే మీరు తక్కువ వేసుకోవాలి. ఇది జ్యూసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. నాకైతే ఇలా ఇష్టము, అందుకని నేను 4 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. పొడి పొడిలాడుతూ రావాలంటే తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అరగంట తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 1 స్పూను మిరియాలు వేసుకోవాలి. దీంతో పాటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి చూద్దాము. చక్కగా పప్పు బియ్యము ఉడికాయి. గరిటెతోని కలుపుకుందాము. చూశారు కదా, ఇంకాస్త గట్టిగానే అనిపిస్తుంది. నేను కొంచెం వేడి నీళ్ళు పెట్టి ఉంచాను స్టవ్ మీద. ఆ వాటర్ వేసుకొని కలుపుకుందాం. చల్లని వాటర్ వేస్తే టేస్ట్ మారిపోతుంది. అన్నము పప్పు అయితే మెత్తగానే ఉడికింది. కొంచెం జ్యూసీగా ఉండటం కోసం హాట్ వాటర్ పోస్తున్నాను. ఇలా పోసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇది చల్లగా అయ్యే కొద్దిగా గట్టిగా అవుతుంది. కొంచెం జ్యూసీగా చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వద్దనుకునే వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. 2 కలిపి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవి నెయ్యిలో వేగినప్పుడు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. దీనితో పాటే మిరియాలు కూడా 1 స్పూను వేసుకోవాలి. ఈ అల్లము మిరియాలు నేతిలో బాగా వేగనివ్వాలి. ఇలా వేగాక దీనిలో 1 కప్పు పల్లీలు కూడా వేసుకోవాలి. ఈ పల్లీలను మాత్రం మంచిగా పులిహోరలో మనం వేపుతాం కదా పల్లీలు, అలా దోరగా మంచిగా కరకరలాడుతూ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ నేతిలో ఫ్రై అవుతున్నాయి కదా, తినేటప్పుడు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలు ముద్దకి 1-2 వస్తుంటాయి కదా, పంటి కింద తగిలినప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయ్యాక 1 స్పూను జీలకర్ర, కారానికి తగిన విధంగా పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక జీడిపప్పు పలుకులు వేసుకుందాము. ఇవి వేసి మొత్తం దోరగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలో ఇంగువ వేసుకుందాము. ఈ కట్టె పొంగలికి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీనిలో చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న పొంగల్లో వేసుకుందాము. పోపు అయితే మంచిగా గుమగుమలాడుతూ సువాసనతో ఉంది. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఈ కట్టె పొంగలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను, నైట్ డిన్నర్కి గాను చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ కట్టె పొంగలి టేస్ట్తో పాటు హెల్దీ కూడా. దీనిలో పెసరపప్పు వేయటం వల్ల ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో మిరియాలు అల్లము వేస్తున్నాము కదా, అవి జలుబు దగ్గు లాంటి సమస్యలను తగ్గిస్తుంది. మీరు కూడా ఇలాంటి హెల్దీ రెసిపీ ట్రై చేసి టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.